నమస్కారం డాక్టర్ సతీష్ గారు. నమస్తే అండి. పిల్లల్లో మనం చూసేటప్పుడు అండి కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా అర్థమవుతాయి మనకి. బ్లాక్ బోర్డ్ టీచింగ్ మీద టీచర్ లెసన్స్ చెప్తుంటే గట్టిగా కూర్చుంటే సార్ హార్డ్లీ ఒక 10 minutes కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దాని తర్వాత మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సర్వసాధారణంగా అవును. ఉంటుంది. క్లాస్ రూమ్లో ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ జరుగుతుంది. అవును. ఎలాగైనా మాస్టర్ చూడదు కదా. అవును. ఎలా డీల్ చేయాలి సార్ దీన్ని? అంటే ఎందుకు అలా తయారైపోతారు పిల్లలు అన్నది మనం చూద్దామండి. అంటే మాస్టర్ పాఠం చెప్పినప్పుడు బోర్డు మీద జనరల్గానండి 2 రకాలుగా ఉంటారు స్టూడెంట్స్. ఒకటి చెప్పినప్పుడు వింటాడు, రాసేసుకుంటూ ఉంటాడు. జనరల్గానండి మనం బ్లాక్ బోర్డు మీద టీచింగ్ చేసినప్పుడు విద్యార్థులు ఎవరైతే స్టూడెంట్స్ కూర్చుంటారో 2-3 రకాలుగా ఉంటారండి. వీళ్ళు కూర్చున్నవాడు కొంతమంది ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తారా? సీట్ కావాలని ఫ్రంట్ బెంచ్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఈవెన్ మనం చదువుకున్న రోజు కొంతమంది వెనకాల కూర్చుంటూ ఉంటారు. సరే, వెనకాల కూర్చున్నంత మాత్రం బాగా చదవకూడదని లేదు, అయితే ముందు కూర్చున్నాడు బాగా చదువుతాడని కాదు, కానీ బట్ జనరల్గా అలాగే కూర్చుంటూ ఉంటారు. టీచర్ చెప్పినప్పుడు అండి పాఠం చెప్తూ ఉంటాడు. టీచరు ఫేస్ అట్టు పెడతాడు, అంతే కదండి, బోర్డు వైపే ఉంటుంది కదా. పెట్టినప్పుడు అండి విద్యార్థులు ఒక కేటగిరీ ఏం చేస్తారంటే వింటాడు, వింటూనే రాసేస్తూ ఉంటాడు నోట్స్. యాక్చువల్గానే పూర్తిగా వినడో చూసి రాస్తూ ఉంటాడండి. మనం ఏమనుకుంటామంటే బాగానే వింటున్నాడు, బాగానే రాస్తాడు అనుకుంటామండి. లాజికల్గా ఆలోచించినట్లయితేనండి ఇది కూడా అంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినట్టు కాదండి. రియల్ స్టూడెంట్ ఎలా చదువుతాడంటేనంటే, బెస్ట్ స్టూడెంట్, ఫోకస్ తగ్గకుండా ఉన్న స్టూడెంట్ ఎలా ఉంటారంటేనంటే, మీరు ఒక ప్రాబ్లం వేసాడు అనుకోండి బోర్డు మీద, టీచరు కాన్సెప్ట్ చెప్పినట్టు పూర్తిగా వింటాడండి, అర్థం చేసుకుంటాడు, తలకాయ దించడు. ఇలాగా హస్తమానం తలకాయ దించి నోట్స్ రాస్తారు చూసారా, ఇట్స్ డిఫరెంట్ కేటగిరీ. వాళ్ళు రాయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారు, నోట్స్ రాయడానికి కాదండి. మామూలుగా ఉన్న విద్యార్థి ఏం చేస్తారంటే, సీరియస్గా ఉన్న స్టూడెంట్, ఇప్పుడు నేను కూడా చాలా సంవత్సరాలు టీచింగ్లో ఉన్నాను కదా, నేను అందరికీ స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, ఫస్ట్ మీరు పుస్తకాలు కింద ఎట్టంటారా, పెన్న కింద ఎట్టు, ఫస్ట్ వినండి. అసలు మీ పెన్న మైండ్ అటు ఇటు తిప్పడాలో ఇలాంటి పనులు చేయకండి. అటు ఇటు తిప్పితే ముందు నీకు అర్థం కాదు, పూర్తిగా అర్థం కాకపోతే వదిలేస్తా బోర్డుని, అంతే కదండి. మీకు అర్థం కాకపోతే ఏం చేస్తారు, బోర్డుని వదిలేస్తారు ఆటోమేటిక్గా. మీకు మనం పని ఉండదు, పక్కడితో మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఏదో ఆ టీచర్ మీద ఆడెలా ఉన్నాడు, ఈడెలా ఉన్నాడు, లేకపోతే ఈడిగా రిలేషన్ ఏంటి, అది ఈ పిల్ల ఏంటి, ఆడేంటి, ఈ తల్ల లేదా ఆ బస్సు ఏంటి, ఈ బస్సు ఏంటి, చెత్త అంతా మాట్లాడుకుంటూ కూర్చుంటారండి. మీకు ఎప్పుడైతే అది అర్థం అవ్వాలి అంటే జనరల్గా స్టూడెంట్ ఎప్పుడు వినాలంటే, విన్న తర్వాత ఏం చేయాలి, అప్పుడు టీచర్ అంతా అయిపోతుంది కదండి, బోర్డు చెరుపుతాడు చూసారా, చెరిపి టైంలో కానీ కొంచెం ఇచ్చిన గ్యాప్లో కానీ ఈడి తలకాయ ఉంచినప్పుడు చేసేయాలండి. అట్లా చాలా తక్కువ మంది చేస్తారండి. అంటే ఏంటి, మొత్తాన్ని మైండ్లోకి ఎక్కించుకున్నాడు చేస్తాడు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి, బోర్డు మీద ప్రాబ్లం వేస్తాడండి మాస్టర్, ఫిజిక్సో కెమిస్ట్రీయో మ్యాథ్సో ప్రాబ్లం వేసాడండి. ప్రాబ్లం వేసిన తర్వాత ఒక 5 సెకండ్ల నుంచి 6 సెకండ్ టైం ఇస్తాడండి. బాబు ఎవరికైనా ఐడియా వచ్చిందా అని అడుగుతారు కదా టీచర్, జనరల్గా అడుగుతారు కదా, కొంచెం యాక్టివ్ మంచి టీచర్లు అయితే అడుగుతారు. అంటే ఈ 5-6 సెకండ్లో కానీ ఐడియా వస్తే నువ్వు మైండ్లో ఐడియాను ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసిన తర్వాత టీచర్ ప్రాబ్లం చెప్పినప్పుడు ఐడియా మ్యాచ్ అయింది అనుకోండి, ఎస్ ఇలా చేయాలని క్లూ ఇస్తాడు కదా, అనుకోండి. ప్రాబ్లం టీచర్ చెప్పేటప్పుడు ఆ ప్రొసీజర్ అంతా కూడా నువ్వు చూడక్కర్లేదు, నీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది కదా, తలకే ఉంచి నువ్వు మొత్తం చేసేసి లాస్ట్లో మ్యాచ్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. అంటే యాక్టివ్ అండి, బోర్డును వదలలేడు ఇంకా. ఎందుకని టీచర్ బోర్డు మీద ప్రాబ్లం చెప్పాడు, బాబు నీకు ఐడియా వచ్చిందా అని ఒక 5 సెకండ్ టైం ఇచ్చాడు. 6 సెకండ్లో నీ మైండ్లో ఒక ఐడియాని బిల్డ్ చేసావు నువ్వు. తర్వాత టీచర్ చెప్తాడు ఈ ఐడియాతో చేయాలి ప్రాబ్లం అని, అది మ్యాచ్ అయ్యింది అంటే ఇంకా నువ్వు ప్రాబ్లం బోర్డు మీద చేసినప్పుడు చూడక్కర్లా, నీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది, నువ్వు చేయాలి. ఆల్జబ్రా జస్ట్ లైక్ మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్లే కాబట్టి చేస్తాడండి. చేసిన తర్వాత ఆన్సర్ టాలీ అయ్యింది అనుకోండి, అయిపోయింది, ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అయిపోయినట్లు ఎక్కడ. లేదు అంటే మొత్తం అంతా విన్న తర్వాత నీకు అర్థం కాకపోతే తర్వాత నువ్వు చేయి, అదొక కేటగిరీ. 3వ కేటగిరీ వింటా ఉంటాడు, రాస్తా ఉంటాడు, అదొక కేటగిరీ. అటు రాయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తాడు. 4వ కేటగిరీ మీరు చెప్పింది, ఆడ అసలు సరిగ్గా పూర్తిగా ఏంటో నోట్స్ కూడా పూర్తిగా రాస్తాడా అయితే లేదు, లేదా పక్కోడి దగ్గర రాసుకుందాం, జెరాక్స్ తీసుకుందాం, లేదా ఫోటోలు తీసుకుందాం కదా అనుకుంటాడండి. 4వ కేటగిరీ వాడు అలా చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఒకటి వాడు వాళ్ళలాంటి స్టూడెంట్స్ని ఎత్తుక్కుని ఒక చోట కూర్చుంటాడు. అంటే మీరు సరిగ్గా అర్థం అవ్వట్లేదు అనుకోండి, మీరు మీలాంటి వాళ్ళు ఎత్తుక్కోవచ్చు, ఆ 40 మందిలో 100 మందిలో మీకు దొరుకుతారు. మీరు మీలాంటి వాళ్ళు ఎత్తుక్కుని ఒక చోట కూర్చున్నప్పుడు జనరల్గా మిమ్మల్ని ఎవడ అండవు, ఎందుకని చదవకపోతే ఇబ్బంది పడతావరా అని అండవు, ఎందుకని ఆడు మీలాంటి కదా. అవును, మిమ్మల్ని ఎందుకు అంటాడు? అలాగా కూర్చుని జనరల్గా కొంచెంసేపు విన్న తర్వాత ఇది మనకు అర్థం కావట్లేదురా అంటాడు ఒకడు, ఇంకొకటి సగం ట్రై చేస్తూ ఉంటాడు చూసారా, అడుగు చేస్తాడు పట్టు, ఓ నిజంగా ఇది అర్థం కావట్లేదు. అందువల్ల ఏంటంటే జనరల్గా క్లాస్లో కూర్చున్నప్పుడు వీలున్నంత వరకు కూడా కొంచెం సీరియస్గా ఉన్న స్టూడెంట్ పక్కన కూర్చోవాలి మీరు. మీకు ఎక్కడైతే అర్థం కావట్లేదో పక్కన ఎవడొకడో క్లూ అందిస్తాడు అనుకోండి, మీకు ఇప్పుడు ఒకటి అర్థం కాలేదండి, పక్కన ఎవరో నేనున్నాను, ఏదో నాకు అర్థం అవుతుంది, నేను రాస్తున్నా, ఏమంటే ఇది ఏది అని అడిగారు అనుకోండి, మధ్యలో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నేను వెంటనే చెప్పేశాను అనుకోండి మీ నోట్స్ మీద, మీరు కనెక్ట్ అయిపోతారు మళ్ళీ బోర్డుకి. ఎందుకని మీకు అర్థం అవుతుంది కదా. మీరు ఎప్పుడైతే మీరు అడగడానికి పక్కన మనిషి లేకపోయినా
అస్తమానం నుంచి అడగలేరు కదండి, మీరు సిగ్గుపడతారో లేదా అడగలేకపోవచ్చు, అలా అడగడం ఇష్టపడరు అందరూ. పక్కన కొంచెం ఆడు మీలాడే ఆడు ఇదేంటారా, ఇది అర్థమైందేంటి మనకి, అసలు దీంతో పని ఏంటి మనకి అసలు అనేది, ఇది ఎలాగ మనకు రాదు అని అనుకున్నాడు, నిజమే అంటారు మీరు. సో కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చున్నారు, టీచర్తో ఐ కాంటాక్ట్లో ఉన్నారా లేదా, చెప్పింది అర్థమవుతుందా లేదా, అర్థం కాకపోతే క్లాస్లోనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత అర్థం చేసుకుందాం ట్రై చేస్తున్నారు పిల్లలు. క్లాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడు క్లాసు ఓ టీచర్ వచ్చాడండి, పాఠం చెప్పాడు, ఇంకొక టీచర్ రావడానికి మధ్యలో 10 నిమిషాల గ్యాప్ ఉందనుకుందాం, జనరల్గా 5 నిమిషాల గ్యాప్ ఉంటుంది కదండి. ఈ 5 నిమిషాల్లో దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయట్లేదండి వీడు. 2 రోజులు 3 రోజులు పాఠం అర్థం కాకపోతే 4 రోజు మీరు అర్థమవుతుంది అనుకుంటారా, అర్థం కాదు. మీరు అన్నట్టు 10 నిమిషాలు ట్రై చేస్తాడు పాపడు, తప్పేం లేదు, ఆడేమి సిన్సియర్గా ట్రై చేయాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఇది మనకు పట్టు దొరకట్లేదు, ఇది వదిలే. అందువల్ల ఏంటంటే పట్టు దొరకకపోవడం వల్లే, ఆ డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్లే దాన్ని వదిలేస్తున్నాడు బోర్డు. అంతే తప్ప వాడికి ఓపిక లేక కాదు, నేను ఫోకస్ లేదని చెప్పట్లేదు, ఫోకస్ ఉంటుంది, ఓపిక ఉంటుంది, కూర్చోగలడు, ఎనర్జీ ఉంటుంది ఆ ఏజ్లో. చెప్పి నీకు అర్థం కావట్లేదు, అంతే అంతే సింపుల్. అర్థమైనోడు బోర్డును పట్టుకుంటాడండి, అర్థం కాకపోతే బోర్డును వదిలేస్తాడు. నేను చెప్పేది ఏంటంటే అలా అర్థం కాని పరిస్థితిలో కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం అయితే పిల్లలు దయచేసి వీలున్నంత వరకు కూడా టీచర్కి ఐ కాంటాక్ట్లో దగ్గరగా ఉంటూ, మంచి స్టూడెంట్ పక్కన ఉంటూ, ఎక్కడ డౌట్ వస్తే ఎక్కడ ఆయన బతిమాలుకుని ఆడికి చాక్లెట్లు ఇస్తారో బిస్కెట్లు ఇస్తారో, లేదా మరి ఆయన తీసుకెళ్ళి బిర్యానీ పెడతారో, ఏదో ఒకటి చేసుకుని బతిమాలుకుని కొంచెం, అంతే కదండి, తప్పదు కదా. మీరు ఏదో ఒకటి పక్కన చదువుకున్న పెట్టుకుని సో ఆడి బాబు నాకు చెప్పరా బాబు అని చెప్పి, అది క్లాస్ అయిన తర్వాత కదండి, క్లాస్ మధ్యలోనే అవసరమైతే మధ్యలో నాయిస్ లేకుండా మధ్యలో గ్యాప్లోనో చెప్తే అంటే గ్యాప్ వచ్చినప్పుడు కనెక్ట్ అయిపోతూ ఉండాలి. అది టీచర్ ద్వారా అవనివ్వండి, సాయంత్రం జూనియర్ లెక్చరర్స్ ఉంటారు స్టడీ అవర్స్లో, వాళ్ళ ద్వారా కానివ్వండి, ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఎవరన్నా సీనియర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ద్వారా కానివ్వండి, ఆ గ్యాప్ని మీరు ఎప్పుడైతే ఏ రోజుగా రోజు కనెక్ట్ చేసేస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా బాబు క్లాస్ వదలడానికి, అసలు బోర్డు వదలడానికి ఇష్టపడ్డండి. ఎందుకంటే నిజంగా క్లాస్ టీచర్ చెప్పినప్పుడు మీరు వింటే గంటలో అర్థమైతే, మీరు ఓన్గా చదివితే 4 గంటలు పడుతుంది కొన్ని. ఎవడన్నా 4 గంటలు వేసడం ఇష్టపడతారు, తెలివిలో ఎవడో ఇష్టపడ్డాడు కదండి. మీరు చక్కగా నాకు అర్థం, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి మీకు, మీరు రీసెర్చ్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, నేను చెప్పింది నేస్తే సరిపోయింది కదా. అవును, తెలివైనడు ఏం చేస్తాడు, సతీష్ గారు నేను అంత రీసెర్చ్ చేయాలని నా ఏరియాలో ఎక్స్పెక్టేషన్ కాదు, మీరు చెప్పింది నేను వింటాను అంటారు, అయిపోయింది. అంటే ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉన్న టీచర్ని, ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉన్న పక్కన ఉన్నటువంటి స్నేహితుడిని వాడుకోవడం రాకపోవడం వల్ల జరిగే తప్పిదం ఇది. 40 మందికి పాపం అర్థం కాదు, కానీ ఆ పాజిటివ్ దృక్పథంతో ఇలా ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతారండి, అది చూస్తారు అంతే. బోర్డు ఇంకా ఏం ఉపయోగం అండి, టీచర్ ఏమో మాట్లాడడం, పాప మహా అయితే చదవండిరా వినండిరా అని చెప్తాడు. ఇది ఆ షై పోవాలి, అడికి ఫియర్ పోవాలి. రాదు అన్నప్పుడు ఎందుకు రాదు అనాలి. నేను ఒక ఊళ్ళో, అంటే మా ఊళ్ళోనే వెస్ట్ గోదావరిలో ఒక ఎలిమెంటరీ స్కూల్కి సెమినార్ చెప్పడానికి వెళ్ళాను. ఇప్పటికి నాకు బాగా గుర్తు, దగ్గర 7 ఏళ్ళు అయిందంటే. గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ 5వ తరగతి పిల్లలు ఉన్నారు, నేను మాట్లాడుతుంటే ఒక అమ్మాయి, నేను అడిగాను, ఏమన్నా నువ్వు చదువుతావు కదా, నీకు అర్థం కాకపోతే ఏం చేస్తావు అమ్మాయి అని అడిగాను. మళ్ళీ చదువుతాను సార్ అంతే. మళ్ళీ అర్థం కాకపోతే ఏం చేస్తావు అన్నా, మళ్ళీ చదువుతాను సార్ అంతే. మళ్ళీ అర్థం కాకపోతే ఏం చేస్తావు అన్నా, మళ్ళీ చదువుతాను సార్ అంతే. మళ్ళీ అర్థం కాకపోతే ఎందుకు అర్థం కాదు సార్ అని అడిగింది నన్ను గట్టిగా అడిగింది. ఎందుకు అర్థం కాదు సార్, మీరేంటి సార్ అలా అంటారు, 3 సార్లు అడిగారు కదా అర్థం కాదని, 4వ సారి మళ్ళీ అడుగుతారంటే ఎందుకు అర్థం కాదని, మరి అందుకు నుంచి 4వ సారి చదివిది అంతే. అంటే అసలు నాకు, అంటే నేను ఎన్నో వందల సెమినార్ ఇచ్చిన దాంట్లో దట్ వాజ్ ద వన్ ఆఫ్ ది డెఫినెట్గా ఒక టాప్ 10-15 ఎక్స్పీరియన్స్లో అదొక ఎక్స్పీరియన్స్ అండి నాకు. అంటే ఆ వయసులో ఉన్న ఒక విద్యార్థి, చిన్నపిల్ల, గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు రాదు సార్ నాకు అంతే. అంటే చూసారా, ఎందుకు రాదు అన్న డెఫినెట్గా అది కానీ ఆ దృక్పథం కానీ పిల్లల్లో కానీ ఉంటే, ఎందుకు రాదు అన్న ఆలోచన నుంచి ఎలా రావాలన్నది ఆలోచిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా, అవును, ఎందుకు రాదు అని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎలా అన్న క్వశ్చన్ వేసుకుంటాడు కదా మీరు. ఎలా అన్నదానికి ఆన్సర్ దొరుకుద్ది, పక్కన టీచరో మాస్టరో ఇంట్లో ఆడో ఈడో ద్వారా. అందువల్ల ఏంటంటే ఈ బోర్డు మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం అన్న అదే పాయింట్ని వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల పెట్టట్లేదన్న పర్స్పెక్టివ్లో చూద్దాం. ఏమన్నా ఎవరికైనానండి, ఏ విద్యార్థికి అర్థమైతే బోర్డును వదలదు కదండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీకు అర్థం అవుతుంది అనుకోండి, మీరు ఎందుకు మధ్యలో లేసి వెళ్ళిపోతారు, మీకు అర్థం కాదు వెళ్ళిపోతారు. ఏదో చెప్తున్నాడు నాకు అర్థం కావట్లేదు, ఏదో ఇంజనీరింగ్ అంటున్నాడు, ఏదో బోత్ సైడ్స్ ఉంటాయి, ఉంటుందండి. పిల్లల సైడ్ ఉంటుంది, టీచర్ సైడ్. టీచర్ కూడా అంటే జనరల్గా పిల్లల్ని ఏమో అర్థమైందా, అర్థం కాకపోతే అడగండి అని ఫ్రెండ్లీగా అడిగి వాళ్ళకి పాఠాలు చెప్పడం. ఒకవేళ సిగ్గుపడితే స్టడీ అవర్స్ ఉంటాయండి చాలామందికి పిల్లలకి ఇప్పుడున్న మన సిస్టంలో. టీచర్ అవసరమైతే వెళ్ళి, అమ్మ పొద్దున్న క్లాస్ చెప్పారు కదా మాస్టర్, మీకు అర్థమైందా, డౌట్ ఉందా అని చెప్పి అడగాలండి. వీళ్ళు ఏదో మనకి జీతం ఇస్తున్నారు కదా అని చెప్పి కూర్చోవడం. పిల్లలు అడిగితేనేమో అస్తమానం డౌట్ అడుగుతామంటే తిడతారు వీళ్ళు టీచర్స్. వాళ్ళు 2 సార్లు అడిగిన తర్వాత పాపం ఆడపిల్లలైనా మళ్ళీ 3వ సార్లు ఎలా అడుగుతారండి వాళ్ళు.
పక్కన ఉన్న స్టూడెంట్, సీరియస్గా ఉన్న స్టూడెంట్ ఏమో నాకు టైం వేస్ట్ అని పాపం ఆడిపోమంటాడు. సీరియస్గా ఉన్న స్టూడెంట్ని కొంచెం వెరీ ప్రాక్టికల్ అండి మీరు చెప్పారు. గ్రిప్లోకి అందరూ తేలారండి. ఇప్పుడు మీరు సరిగ్గా చదవట్లేదండి, చదివేవాడు మీ కంట్రోల్లో తేవడం కూడా అంత ఈజీ కాదు కదా. కొంతమంది తెచ్చుకోగలరు అండ్ ఆ పనో ఈ పనో చేసి ఆ బతిమాలు ఇప్పుడు ఏదో ఒకటి చేసి మొత్తం మీద చేయగలరు. బట్ అందరూ అలా చేయలేరు కదండి, సిగ్గుపడతారు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు దయచేసి స్కూల్కి వెళ్ళి, సార్ క్లాస్లో మా అబ్బాయి కాన్సన్ట్రేటెడ్గా వినట్లేదా, ఎందుకు వినట్లేదు, అర్థం కాకపోవడం వినట్లేదా అని చెప్పి కొంత తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి, మేము హాస్టల్లో వేసేసాం మా అబ్బాయిని, క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాడు, పొద్దున్న 6ంటికి వెళ్తున్నాడు సార్ మా అబ్బాయి 8ంటికి, సాయంత్రం 6ంటికి వస్తున్నాడంటే అంతసేపు క్లాస్లో కూర్చున్నంత మాత్రాన్ని చదువు రావాలని ఉంటుందండి. క్లాస్లో కూర్చున్నాడు అంతే, బాడీ ఉంది అంతే. బట్ అది మైండ్లోకి మీకు ఎక్కనప్పుడు డెఫినెట్గా దానివల్ల ఫ్రస్ట్రేషన్ పెరిగి ఒక రకమైన నెగిటివ్ మైండ్ సెట్ వచ్చి, పక్కనోడు సాధించేస్తాడని కసి వచ్చి ఒక రకమైన యుగోకి వెళ్ళి నెగిటివే జరుగుతుంది తప్ప పాజిటివ్. ఇప్పుడు మీరు బాగా పెర్ఫామ్ చేస్తున్నారు, నేను పక్కన అసలు పెర్ఫామ్ చేయట్లేదు. ఎంతకాలం ఉంటానండి మీ పక్కన? అసలు ఉండలేను నేను. కొంతకాలం ఉంటాను, ట్రై చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేయట్లేదు, నేనేమో బయటికి నేను వెళ్ళవట్లేదు, అదే క్లాస్లో కూర్చోవాలని పెట్టారు, ఆటోమేటిక్గా నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వదిలేస్తాను అంతే. నాకు ఈరోజు కౌన్సిలింగ్ ఒకళ్ళు వచ్చారండి జనరల్గా, ఈరోజు వచ్చి పొద్దున్న వచ్చిన కౌన్సిలింగ్లో చూస్తే, సార్ నాకు ఏంటి రబ్బో పరిస్థితి ఏంటంటే, సార్ నాకు అర్థం కావట్లేదు, వదిలేసాను, నేను అయ్యే జేఈ రాయను సార్. అదేంటమ్మా ట్రై చేయాలి కదా అంటే, నేను ట్రై చేశాను సార్, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, నన్ను ఏం చేయమంటారు అంటే ఇంట్రెస్ట్ లేదంటాడు. అంటే పాపం అర్థం కాకపోవడం వల్ల అలా అంటారు. కాబట్టి సో బోర్డు కాంటాక్ట్ రావాలి అంటే మీరు జస్ట్ వినేసి నోట్స్ రాసే సిస్టంలోంచి మీరు ఓన్గా ప్రాబ్లం చేసి ఓన్గా ఐడియాని జనరేట్ చేసి అంటే ఇన్వాల్వ్ అవ్వాలి. ఇండైరెక్ట్గా క్లాస్లో ఇన్వాల్వ్ అవ్వమంటున్నాను. అది కూడా పేరెంట్స్ కొంత టీచర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకో ఆ మోడ్లో ఉన్నాడు విషయం కూడా అబ్జర్వ్ ఉండాలి కదండి. మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఇప్పుడు క్లాస్లో మాస్టర్ పాఠం చెప్తాడండి, 40 మంది ప్యాసివ్గా ఉంటే ఏం ఉపయోగం? ఇలా ఉంటే అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలండి. టీచరు ఇన్వాల్వ్ చేస్తే బాబా టీచర్ అని అడుగుతాడేమని భయపడితే కనీసం వింటారు కదా. అవును. ఇప్పుడు నేను టీచర్ అండి, మీరు స్టూడెంట్, ఊరు బాబాయ్ సతీష్ గారు ఏదో టైంలో నేను లేపు అడుగుతారు అని అన్నాను అనుకోండి, మీరు ఆ బోర్డును వదలకుండా కనీసం ట్రై చేస్తారు. అవును. ఊరు బాబాయ్ ఈయన ఏ టైంలో ఎవరిని లేపి ఎవరిని అడుగుతాడేమని. అంటే ఆ లెర్నింగ్ అట్మాస్ఫియర్ని యాక్టివ్ చేయమంటున్నాను నేను. అవును. ఇట్స్ నాట్ దట్ వన్ వే కింద బోర్డు మీద చెప్పుకుని బోర్డు జరిపేయడం వల్ల పెద్ద ఉపయోగం. బోత్ సైడ్స్ ఆ కమ్యూనికేషన్ అనేది అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ చేయాలండి క్లాస్ టీచర్ యొక్క స్కిల్ అది. అలర్ట్ ఎప్పుడైతే చేశాడో స్టూడెంట్ ఇప్పుడు మరి భయంతో కల్పిస్తారా, జాగ్రత్త ఎలా కల్పించండి, మొత్తం ఏదో రకంగా అలర్ట్నెస్ మీరు రప్పించగలిగితే, ఏమో నీకు అర్థమైంది అన్నాడు అనుకోండి, అర్థం కాదు మరి అడగచ్చు కదా, అప్పుడు కూడా తిట్టకూడదు. అర్థం కానప్పుడు అడగాలి కదా, మీ ఇబ్బంది ఏముంది నీకు చక్కగా చెప్తాను కదా చెప్పాలి. అవును. అప్పుడు రెండోసారి అడుగుతారు కదా, అంతే తప్ప తిట్టేయకూడదు. అంతే కదా. అంటే వాడికా డౌట్ అడగడండి, టీచర్ అడగాలి, ఏమో అర్థమైందని అడగాలి. అర్థమైందని అడగనుకో చెప్పాలి. ఒకసారి అబద్ధం ఆడతారు భయపడి, మరి టీచర్ తిడతాడేమోనని. మళ్ళీ ఆడు చెప్పిన తర్వాత ఎస్ అర్థం కాలేదు కదా, మనం అడిగితే చెప్తాను కదా, ఇందులో ఇబ్బంది ఏముంది, దీనికి ఎందుకు నువ్వు వరి అవుతావు అని చెప్పాడు అనుకోండి, మీకు కనెక్షన్ వచ్చేసినట్టే కదా. అవును. అది జరగట్లేదు ఇప్పుడే. అందుగురించే పిల్లలు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ప్యాసివ్గా పడుకుంటారు. చాలా మంది పిల్లలు పడుకుంటారు, పక్కకు చూస్తారు, ఆడుతూ మాట్లాడతారు, లేకపోతే బోర్డుతో పని లేదు, ఇలా రకరకాలుగా ఉంటారు. కాబట్టి అంటే 2-వే యాక్టివ్ లెర్నింగ్ అని చేసేసినట్లయితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్నే డెఫినెట్గా పిల్లల మార్పు అయితే వస్తుందండి. డెఫినెట్గా బోర్డును వదలరండి వాళ్ళు. అనేవి సార్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ. ప్రాక్టికల్ కూడా. థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు. అయితే చాలామంది పిల్లలకు సంబంధించినటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా, లేదంటే పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నా, హైపర్ యాక్టివ్ ఉన్నా, పేరెంట్స్కి కొన్నిసార్లు అర్థం కాదు. డీల్ చేసే ప్రాసెస్లో మా వాడు ఏ ప్రాసెస్లో ఉన్నాడు, ఫోకస్డ్గా ఉన్నాడా, కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉందా లేదా అనేటువంటి ఆలోచన డెఫినెట్గా వస్తుంది. కొంతమంది టీనేజ్ పిల్లలు అయితే మనం చూసేది కొన్నిసార్లు వాళ్ళు అర్థం కాదు. అప్పటి వరకు ఎక్స్ట్రావర్ట్లో ఉండేటువంటి పిల్లలు కూడా సడన్గా చాలా అబ్నార్మాలిటీస్ మనం చూస్తాం. ఆ టైంలో మీలాంటి ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవాలనుకుంటారు. ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అంటే జనరల్గా అండి, ఎప్పుడైతే మీకు ఆ బిహేవియర్లో మార్పు వచ్చిందో టీనేజ్లో పర్టికులర్గా, డెఫినెట్గా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉన్నట్టే. అంతే కదండి, ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు మామూలుగా మనలాగా మనం కూడా ఓ 4 రోజులు యాక్టివ్గా లేననుకోండి, అయ్యో ఏదో ఇబ్బంది ఉండుంటుంది అని అనుకుంటాం కదా మనం కూడా. సో అలాగే పిల్లలకి ఎక్కువ ఉంటుందండి. పక్కన ఫ్రెండ్ తిట్టడం వల్ల అంటున్నాడా, లేకపోతే రకరకాల ఆస్పెక్ట్స్ అండ్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు సడన్గా ఏదైనా చదువు సరిగ్గా తగ్గిపోయో, లేకపోతే మీరు అన్నటువంటి ఏదైనా అదర్ ఆస్పెక్ట్స్ ఏదైనా ఉండో, లేకపోతే మూడీగా ఉండడం కానీ, ఇంట్రావర్ట్ ఎక్స్ట్రావర్ట్ అయిపోవడము, రకరకాలుగా ఏ ఆస్పెక్ట్ వచ్చినా కూడా డెఫినెట్గా వచ్చి కలిసినప్పుడు మేము కొంత స్టడీ చేసి మాట్లాడి ఒక టైం కొంచెం బాగా స్పెండ్ చేసి మేము దాన్ని అడ్రస్ చేస్తామండి. సో అంటే అందరినీ మనం చూడలేము, ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని, చాలామంది అడుగుతారు. బట్ అందరికీ మనం న్యాయం చేయలేం. కాబట్టి వీలున్నంత వరకు కొంత బెటర్గా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకోనండి నేను. ఎందుకంటేనండి
న్యాయం చేయలేను నేను. మహా అయితే ఆడలేదు 1 or 2 తప్ప ఎక్కువ మంది నేను చేయలేనండి. మామూలుగా ఏదో డాక్టర్లాగా 10 మందిని 20 మందిని చేయడం అట్లా ఉండదు. అంటే ఒకటి తీసుకుంటే దాన్ని న్యాయం చేసి మనం పర్ఫెక్ట్గా జస్టిఫై చేయాలని ఉద్దేశం ఉంటుంది తప్ప గబగబా మనం ఏదో వచ్చారు కదా అని చెప్పేసి ఇక్కడ ఏమీ అంత మనకి కమర్షియల్గానో లేకపోతే ఇంకోటి కాకుండా తక్కువ మందిని చూస్తానండి నేను. సో ఉన్న టైం అవైలబిలిటీ బట్టి డెఫినెట్గా అవసరం ఉంది, మనం డెఫినెట్గా మన వల్ల అతనికి బెనిఫిట్ అవుద్ది అనుకున్న సందర్భంలో డెఫినెట్గా మనం హ్యాండిల్ చేస్తానండి. డెఫినెట్గా చేద్దామండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఎందుకంటే కెరీర్ గైడెన్స్కి సంబంధించింది కూడా చాలామంది అడిగేటువంటి వాళ్ళు ఉంటారు. మీలాంటి ఎక్స్పర్ట్స్ తప్ప ఎవరికి ఏది అర్థం కాదు. డెఫినెట్. సో వాళ్ళు డెఫినెట్గా వీడియో చూసిన తర్వాత అప్రోచ్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక పిల్లలకు సంబంధించినటువంటి కెరీర్ గైడెన్స్ అయినా, బిహేవియరల్ ఆస్పెక్ట్ అయినా సరే, అండ్ దానితో పాటు ఏజ్ని బట్టి వచ్చేటువంటి చేంజెస్లో పిల్లలు మీకు ఏ రకంగానూ అర్థం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే డెఫినెట్గా మా పిల్లలు బయటపడతారేమో అనేటువంటి ఆలోచన మీకు కనుక్కుంటే వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది డాక్టర్ సతీష్ గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను డెఫినెట్గా డాక్టర్ సతీష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.